RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారథ్యంలో పార్వతీపురం నియోజకవర్గ కేంద్రంలో వెన్నుపోటు దినం భారీ నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహణ. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంగా మోసాలు అమలు చేయని సూపర్ 6 హామీలు మేనిఫెస్టోలోనే 143 హామీలు అమలు చేయకపోవడంతో పాటు దారుణంగా క్షీణించిన శాంతి భద్రతలు, మాజీ ఎమ్మెల్యే జోగారావు అధికారులపై వేధింపులు, అక్రమ కేసులు, అరెస్టులు, యథేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు, ప్రశ్నించే గొంతులను నొక్కుతున్న వైనం. అలా ప్రజలకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో దారుణంగా వెన్నుపోటు పొడిచింది. మాజీ ఎమ్మెల్యే జోగారావు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జోగారావు కూటమి ప్రభుత్వం ఏడాది కాలంగా సాగించిన అసమర్థ పాలనను ఎండగడుతూ వేలాది మంది ప్రజల పక్షాన్ని నిలుచుని హామీలు అమలు చేయాలని కూటమి ప్రభుత్వంని డిమాండ్ చేయడం జరిగింది. కార్యక్రమంలో ఇంకా ఆయన మాట్లాడారు. ఎప్పుడు ప్రభుత్వానికి మనం భయపెట్టాం. 6 నెలలు ఏం చెప్తారు కదా, 7 నెలలు ఏం చెప్తారు కదా, 8 నెలలు ఏం చెప్తారు కదనే మా అక్క చెల్లెమ్మలు అయితే మా తమ్ముళ్ళు అయితే ఎదురు చూశారు. సంవత్సరమైనా సీఎం పుస్తకానిగా కూడా లేదు ప్రభుత్వానికి. ఈరోజు పత్రికల్లో చూస్తున్నాం, వార్తల్లో చూస్తున్నాం. ఏమనంటే వెన్నుపోటు గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే హక్కు లేదు అంటున్నారు. నిజమే, వెన్నుపోటు అనేది చంద్రబాబు నాయుడు పెట్టారు. మా వెన్నుపోటు పొందిన వ్యక్తే చంద్రబాబు నాయుడు. అందుకే వెన్నుపోటు పొంది లక్ష్యపడలేదు. మళ్ళా ఒక్కసారి గుర్తు చేస్తున్నాం, ఈ రాష్ట్రంలో ప్రజానికం నిన్ను నమ్మి మోసపోయారు. రైతాంగం మోసపోయింది, డ్వాక్రా అధికారులు మోసపోయింది, నిరుద్యోగ యువకులు మోసపోయారు, 18 సంవత్సరాల చిల్లవ మోసపోయింది. మనకి ఉత్తమమైన హామీ ఇంప్లిమెంట్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఉదాహరణకి మీకు ఉద్దేశించి మా ప్రీతమ మా రాష్ట్ర మహిళా కార్యదర్శి సునీత గారు గురించి మాట్లాడతారు.